రైట్ కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. దీప్తి అనే యువతి గొంతు కోసి యువకుడు హత్య చేశాడు. అనంతరం రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. దీప్తి అనే యువతి గొంతు కోసి యువకుడు హత్య చేశాడు. అనంతరం రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, శ్రీ కాకినాడ జిల్లా ఇది పనసపాడు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇలా పొలాలకు వెళ్లి దారిలో ఈ యువతి పడి ఉందని స్థానికులు గ్రామ సర్పంచ్ కి అలాగే విఆర్ఓకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి విఆర్ఓ వచ్చి ముందు చూశాడు. చూసి చనిపోయి పడి కాదు, ఈ యువతని ఎవరో పొడిచి చంపారని చెప్పి గుర్తించడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి ఆ బాడీని బయటకు తీశారు. అయితే యువత గొంతు కింద చాలా దారుణంగా, అత్యంత క్రూరంగా, చాలా కర్కోటకంగా ఆ వ్యక్తి ఎవరో కానీ బీరు బాటిల్తో పొడిచినట్టు అనుమానిస్తున్నారు. ఆ గొంతు కోసి చంపాడు. చంపిన తర్వాత ఆ చంపి ఆ తొప్పల్లో పడవేసి మొక్కల్లో పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొద్దిసేపటికే మా పోలీస్ స్టేషన్ నుంచి మరో కబురు వచ్చింది. అక్కడికి సమీపంలో 12 కిలోమీటర్ల దూరంలో గోడపర్తి ఒక గ్రామం ఉంది. రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ మీద ఎవరో గుర్తు తెలియని యువకుడు రైలు కింద తలబెట్టి చనిపోయాడని చెప్పేసి మరొక సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ యంత్రాంగం అక్కడికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఈ యువకుడు ముందు ఈ అమ్మాయిని హత్య చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి రైలు కింద తలబెట్టి చనిపోయాడని చెప్పి భావిస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన ఫొటోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఈ దీప్తిది పిఠాపురం పక్కన ఉన్నటువంటి దుర్గార్ అనే గ్రామం. అయితే ఇంటి వద్ద నుండి కిరాణా షాప్ కు వెళ్ళి వస్తానని చెప్పి నేను సాయంకాలం బయటకు వచ్చినట్టు ఇంట్లో సమాచారం ఉంది. దాని తర్వాత ఎటువంటి సమాచారం లేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ యువకుడితో కలిసి ఆ అమ్మాయి ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు అని పోలీసులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అంతా భావిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఆ కుర్రాడు ఈ యువతి ఇద్దరు గతంలో బండ్ల మీద తిరగడం, ప్రేమ వ్యవహారం కొనసాగించారని కూడా సమాచారం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ అమ్మాయిని గొంతు కోసి చనిపోయిన తర్వాత ఆ గోడపట్టి గారు రైల్వే ట్రాక్ దగ్గర తలపెట్టాడా అనే విషయం అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతానికి అయితే కనుక బయట అందుతున్న పోలీసులు చెప్పిన సమాచారం కాకుండా బయట ఉన్న సమాచారం మనకి వీరిద్దరికి కూడా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు కేసును నమోదు చేశారు. తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దత్తు.